అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 49 కొంటె కోరిక. యాక్సిడెంట్ అయిన స్నేహాన్ని చూడ్డానికి వచ్చిన అరుణ్ను వెంటనే పంపించి వేస్తాడు అక్షయ్. ఆ తర్వాత స్నేహ నిద్రలేచేటప్పటికీ మధ్యాహ్నం 12 అవుతోంది. మెల్లగా కళ్ళు తెరిచి తల పక్కకు తిప్పి చూసింది స్నేహ. అక్షయ్ అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. బెడ్పై కదులుతున్న స్నేహాన్ని చూసి, లేచావా? ఇప్పటికే మధ్యాహ్నం అవుతుంది. ముందు ఏదో లంచ్ చెయ్యి. నీకోసం అన్నపూర్ణమ్మ గారు ఇంటి నుంచి క్యారేజ్ పంపించారు అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి ఆమె ముందు పెట్టాడు అక్షయ్. స్నేహకు నిజంగానే ఆకలిగా ఉంది. దాంతో ఆమె స్పూన్తో ఫుడ్ను తినబోతూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు సోఫాలో కూర్చున్న అక్షయ్ వైపు చూసి, నువ్వు తిన్నావా అని అడిగింది. అక్షయ్ కనీసం ల్యాప్టాప్లో నుండి తలెత్తకుండా, నా గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు తిను అని కొంచెం గంభీరంగా చెప్పాడు అక్షయ్. దాంతో స్నేహ మూతి ముడుచుకుంటూ, నాకు బుద్ధి లేదు, అనవసరంగా అడిగాను అనుకొని ముఖం చిన్నబుచ్చుకుంది. అది చూసిన అక్షయ్ చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి తినమని చెప్పాను, ఇంకా స్టార్ట్ చేయలేదా, లేక ఎవరైనా వచ్చి తినిపించాలా అని అడిగాడు. అవసరం లేదు, నేనే తింటాను, బుంగమూతి పెట్టుకొని చెప్పి నెమ్మదిగా ఫుడ్ తినడం మొదలుపెట్టింది స్నేహ. ఆ రోజు కూడా స్నేహ హాస్పిటల్లోనే ఉండాల్సి రావడంతో అక్షయ్ కూడా ఆమె కోసం అక్కడే ఉండిపోయాడు. అది విఐపి వార్డ్ కావడంతో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రాత్రి అవుతుండగా వాష్రూమ్లో నుండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు అక్షయ్. తెల్లని పైజామా వేసుకొని తడిగా ఉన్న జుట్టును సరిచేసుకుంటూ బయటకు రావడం చూసిన స్నేహ అతన్ని ఒక్క క్షణం పాటు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలే అందంగా ఉండే అతను వైట్ పైజామాలో మరింత అట్రాక్టివ్గా కనిపించాడు. ఆమె కళ్ళు పదే పదే అతన్ని చూడాలని కోరుకుంటున్నాయి. కానీ ఆమె అతన్ని చూడకుండా ఉండటానికి కష్టపడుతోంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన అక్షయ్ నేరుగా వెళ్ళి సోఫాలో నడుము వాల్చాడు. అది చూసిన స్నేహ సోఫాలో పడుకొని అతను ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంటూ మెల్లగా, నీకు సోఫాలో పడుకోవడం కంఫర్టబుల్గా ఉందా అని అడిగింది. అక్షయ్ తల తిప్పి ఆమెను చూసి, సరే ఇప్పుడు నాకు కంఫర్టబుల్గా లేదు, ఏం చేయమంటావు, వచ్చి నీ బెడ్పై పడుకోనా అని అడిగాడు. ఆ మాట వినగానే స్నేహ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. దాంతో అమ్మ వెంటనే, నా ఉద్దేశం అది కాదు, ఎక్స్ట్రా బెడ్ అడగొచ్చు కదా అని అంటూ సాగదీసింది. అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకున్నాడు. డే టైం మొత్తం వర్క్ చేసుకొని అలసిపోయి ఉండటంతో పడుకున్న వెంటనే మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు. స్నేహకు మాత్రం ఉదయం అంతా నిద్రపోవడం వల్ల రాత్రి నిద్ర పట్టలేదు. దాంతో ఆమె బెడ్ పై నుండి సోఫాలో పడుకొని ఉన్న అక్షయ్ని చూస్తూ ఉండిపోయింది. నిద్రపోతున్న అతని ముఖం ప్రశాంతంగా ఉండటంతో అతని అందమైన ముఖానికి ఉన్న రఫ్ బియర్డ్ను చూసి ఆమె మనసులో ఒకసారి వెళ్ళి అతన్ని తాకాలని కొంట కోరిక కలిగింది. దాంతో స్నేహ బెడ్పై నుండి శబ్దం రాకుండా కిందకు దిగి వెళ్ళి తన సన్నని వేళ్లను అతని ముఖానికి తాకించబోయింది. కానీ ఇంతలోనే హఠాత్తుగా కళ్ళు తెరిచాడు అక్షయ్. దాంతో ఆమె ఒక్కసారిగా భయపడి వెనక్కి జారుతూ కింద పడిపోయింది. అది చూసిన అక్షయ్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని తన పైకి లాగుతూ ఆమెను కింద పడకుండా తన ఒడిలో పడేలా లాక్కున్నాడు. అనుకోని ఆ పరిణామంతో స్నేహ వణికిపోయింది. అక్షయ్ మాత్రం ఆమె వైపు కూల్గా చూసి, ఏంటి నేను నిద్రపోతున్నప్పుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నావా అని కొంటగా అడిగాడు. స్నేహ వెంటనే తడబడుతూ, లేదు లేదు, నిద్రలో నీ వంటిపై దుప్పటి పక్కకు జరిగితే సరి చేయడానికి వచ్చాను అని టక్కున అబద్ధం చెప్పింది. కానీ అక్షయ్ ఆ మాటల్ని నమ్మనట్లుగా చూస్తూ, నువ్వేం భయపడకు, ఒకవేళ నీకు ఏదైనా చేయాలనిపిస్తే చెప్పు, నేను నీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాను అని చిలిపిగా నవ్వాడు. అప్పుడు స్నేహ అతన్ని చిరుకోపంగా చూసి ఒడిలో నుండి పైకి లేస్తూ, లేదు, నువ్వు అనుకున్నట్లేం లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అంది. అక్షయ్ ఆమె చేతిని పట్టుకొని, వెళ్ళనివ్వకపోతే అని అడిగాడు. అప్పుడు స్నేహ ఒక క్షణం ఆలోచించి చిన్నగా తలపై చేపెట్టి నొక్కుంటూ, నాకు తల తిరుగుతున్నట్లుగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని బాధపడుతున్నట్లుగా యాక్ట్ చేసింది. దాంతో అక్షయ్ చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని నెమ్మదిగా వదిలేశాడు. స్నేహ వెంటనే వెళ్ళి బెడ్పై పడుకొని దుప్పటి నిండుగా ముసుగు కప్పుకుంది. ప్రస్తుతం ఆమె గుండె శబ్దం ఆమెకే స్పష్టంగా వినపడుతోంది. ఇక ఆమె ముసుగు తీసి అతన్ని చూసే ధైర్యం కూడా చేయలేదు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ నిద్రలేచేటప్పటికీ ఆ గదిలో ఉంది అన్నపూర్ణమ్మ. దాంతో స్నేహ ఆశ్చర్యపోతూ అక్షయ్ కోసం పక్కనే ఉన్న సోఫా వైపు చూసింది. అక్కడ అతను కనిపించకపోవడంతో అన్నపూర్ణమ్మ వైపు చూసి, అక్షయ్ యువన్ ఎక్కడా అని అడిగింది. యువన్ బాబును స్కూల్లో వదిలిపెట్టి వచ్చాను మేడం,
అక్షయ్ బాబు ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు మీకెలా ఉంది మేడం అని అడిగింది అన్నపూర్ణ. అక్షయ్ అక్కడ లేకపోవడంతో ఎందుకో హఠాత్తుగా ఆమెను నిరాశ ఆవరించింది. దాంతో నేను బాగానే ఉన్నాను అని నీరసంగా సమాధానం చెప్తూ సోఫా వైపు చూసింది. నిన్న రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆమెకు పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. హఠాత్తుగా ఆమె మనసులో అతన్ని మిస్ అయిన ఫీలింగ్ మొదలైంది. కాసేపటి తర్వాత స్నేహను వెతుక్కుంటూ హాస్పిటల్ రూమ్కి వచ్చారు కరణ్, హాస్నీలు. వచ్చి రావడంతోనే బెడ్పై కూర్చొని తలకి కట్టుతో ఉన్న స్నేహాన్ని చూసి షాక్ అయ్యారు. హాస్ని వెంటనే ఆందోళనగా, స్నేహ మేడం, ఇదంతా ఎలా జరిగింది అంటూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి పైనుండి కింద వరకు చూస్తూ, ఇంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయి మేడం అంటూ ఆతృతగా అడిగింది. ఆమె కంగారును చూసి స్నేహ నవ్వి, నేనిప్పుడు బాగానే ఉన్నాను, ఇవి చిన్న గాయాలే, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పింది. కానీ హాస్ని ఒప్పుకోకుండా, ఇవి చిన్న గాయాలేంటి మేడం, తలకి ఎంత పెద్ద కట్టు ఉందో చూడండి అని ఆందోళన పడింది. అప్పుడు స్నేహ నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు నాకు తలగాయానికి పెద్ద కట్టు ఉంది, కానీ నువ్వు ఇంకా ఇలాగే టెన్షన్ పడి గొడవ చేస్తే నిజంగానే నాకు తలనొప్పి వచ్చి నా కండిషన్ ఇంకా క్రిటికల్ అవుతుందని భయంగా ఉంది అంటూ నవ్వింది. ఆ మాటలు వినగానే హాస్ని వెనక్కి జరిగి సిగ్గుపడుతూ, సారీ మేడం, నేను కంగారులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని చెప్పింది. అప్పుడు స్నేహ నవ్వుతూ వాళ్ళను కూర్చోమని చెప్పి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కానీ నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నట్లు మీకెలా తెలిసింది అని అడిగింది. ఆ ప్రశ్నకు అప్పటిదాకా మౌనంగా నుంచొని చూస్తున్న కరణ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్తూ, మీరు నిన్న ఆఫీస్కి రాలేదు కదా, అందుకే నేను మీకు కాల్ చేశాను. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి మిమ్మల్ని చూడాలంటే ఈ హాస్పిటల్ రావచ్చని చెప్పారు. కానీ నాకు ఈ విషయం తెలిసినప్పటికీ చాలా లేట్ అయింది, అందుకే ఈరోజు వచ్చాం అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. ఫోన్లో కరణ్తో విషయం చెప్పిన వ్యక్తి అక్షయ్ అయ్యుంటాడని అనుకుంది. తర్వాత ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు హాస్ని తాను తెచ్చిన యాపిల్ను కట్ చేసి స్నేహకు ఇస్తూ, మేడం, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇది కార్ యాక్సిడెంటేనా లేక ఇంకేదైనా అని అనుమానంగా అడిగింది. అప్పుడు స్నేహ యాపిల్ కొరుకుతూ, ఇది అనుకోకుండా జరిగిన చిన్న కార్ యాక్సిడెంట్, అంతే, ఇంకేం లేదు అని చెప్పింది. అప్పుడు హాస్ని నవ్వుతూ, మేడం, మీరు ఈ చిన్న యాక్సిడెంట్ ఎందుకు చేశారు, ఇక మేము ఎప్పుడైనా మీతో పాటు రావాలంటే ఎంత భయపడిపోతాం చెప్పండి, మళ్ళీ మేము భయపడి ప్రత్యేకంగా క్యాబ్లో రావాలంటే ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతాయి, అర్థం చేసుకోరు అని నవ్వుతూ అంది. ఆమె మాటలకు స్నేహ నవ్వకుండా ఉండలేకపోయింది. కానీ అంత జరుగుతున్నా కరణ్ మాత్రం దిగులుగా కూర్చొని ఉండటంతో స్నేహ అతని వైపు కొంచెం విచిత్రంగా చూసి, కరణ్, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, కంపెనీలో నీ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు కరణ్ ముఖం నిరాశగా పెట్టుకొని, ఎప్పుడూ అదే రొటీన్ ట్రైనింగ్ కదా మేడం, కానీ నిన్న కాస్మెటిక్ ఎండార్మెంట్ స్టార్ట్ అవబోతుందని మీషా కంపెనీ నుండి న్యూస్ వచ్చింది, ఈ వీకెండ్కి షెడ్యూల్ చేశారు అని చెప్పాడు. స్నేహ అతని ముఖం చూసి చిన్నగా నవ్వి, కరణ్, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎప్పటిలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఇంకొన్ని రోజుల్లో షూట్ స్టార్ట్ అయిపోతుంది, కాబట్టి రెడీగా ఉండు, టైం వచ్చినప్పుడు నీ అడ్వర్టైజ్మెంట్ షూట్ నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని చెప్పింది. దాని గురించి మీరేం కంగారు పడకండి, నేను తప్పకుండా బెస్ట్ ఇస్తాను అని చెప్పాడు కరణ్. అవును మేడం, మీరేం కంగారు పడకండి, కరణ్ సార్ గురించి నేను కేర్ తీసుకుంటాను నవ్వుతూ చెప్పింది హాస్ని. అప్పుడు స్నేహ కూడా, అవును మరి, నేను అపాయింట్ చేసుకుంది కరణ్ విషయాలు చూసుకోవడానికి కదా, ఆ పని సరిగ్గా చేయకపోతే నీ శాలరీ కట్ చేసేస్తాను అంటూ కామెడీగా ఆమెను బెదిరించింది. దాంతో హాస్ని భయపడుతున్నట్లుగా ముఖం పెట్టి, మీరు ఆ పని చేయకండి మేడం, అయితే ఇక నేను నా శాలరీ కోసమైనా కరణ్ గారు ప్రాక్టీస్ చేసేలా చూస్తాను అని అంది. దాంతో ముగ్గురు చిన్నగా నవ్వారు. ఆ తర్వాత కంపెనీలో జరగబోయే మిగతా విషయాల గురించి ముగ్గురు మాట్లాడుకున్నారు. కాసేపటికి కరణ్, హాస్ని ఇద్దరు పైకి లేచి, ఇక మీరు రెస్ట్ తీసుకోండి మేడం, మేము బయలుదేరుతాం అన్నారు. స్నేహ కూడా అలసిపోయి ఉండటంతో, సరే, మీరు మాత్రం వర్క్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇద్దరు ఎవరి వర్క్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా చేయండి అని హెచ్చరించింది. దాంతో ఇద్దరు సరే అని చెప్పి ఆ గది దాటి బయటకు వచ్చారు. అప్పటిదాకా వాళ్ళు గదిలో ఉండటంతో అన్నపూర్ణ బయట కారిడార్లో తిరుగుతూ ఉంది. వాళ్ళు గది నుండి బయటకు రావడం చూసి అన్నపూర్ణ లోపలికి వెళ్తూ, మేడం, మీకేమైనా కావాలా
అని స్నేహను అడిగింది. ఆ పిలుపు హాస్ని చెవిన పడడంతో ఆమెకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. నిజానికి అన్నపూర్ణను చూసినప్పుడు ఆమె స్నేహకు రిలేటివ్ లేదా ఆమె ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని అనుకుంది హాస్ని. కానీ ఆమె మేడం అని పిలవడం వినగానే ఆమె మనసులో ఏదో అనుమానం వచ్చినట్లయింది. ఆమె మేడం అని పిలుస్తుందంటే స్నేహ మేడం తప్పకుండా గొప్ప ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయి ఉంటుందని, అలాంటప్పుడు అంత మామూలు వ్యక్తిలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని అనుమానంగా అనుకుంది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది స్నేహ. ఆ 2 రోజులు అక్షయ్ ఆఫీస్కు వెళ్తూ సాయంత్రం టైంలో వచ్చి ఆమెను చూసిపోతున్నాడు. అన్నపూర్ణ ఎక్కువగా హాస్పిటల్లోనే ఉండడంతో స్నేహ అక్షయ్ ఇద్దరికీ కలిసి మాట్లాడుకునే టైం దొరకలేదు. తర్వాత రోజు డాక్టర్ స్నేహను డిశ్చార్జ్ చేయడంతో అక్షయ్ స్వయంగా ఆమెను హాస్పిటల్ నుండి తీసుకురావడానికి వెళ్ళాడు. స్నేహను కార్ దగ్గరికి నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చిన అక్షయ్, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎముకలేవి ఇరగకుండా చిన్న దెబ్బలతో బయటపడ్డావు. ఇక నుండైనా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని సీరియస్గా అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు కోపంగా చూస్తూ, అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ యాక్సిడెంట్లో నాకు ఏదో ఒకటి విరిగితే అప్పుడు నేను బుద్ధిగా ఉండేదాన్నని అనుకుంటున్నావా అని లోపల అనుకుంది. కానీ అదే మాటను బయటకు చెప్పలేకపోయింది. అప్పుడు అక్షయ్ ఆమె మనసులో మాటను ఊహిస్తూ, నువ్వు మైండ్ వాయిస్లు చేసుకోవద్దు. నువ్వు మనసులో ఏమనుకున్నావో నా ఉద్దేశం కూడా అదే. ఇక చూసింది చాలు, కార్లో కూర్చో అంటూ ఆమెను సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. స్నేహ అతని వైపే ఆశ్చర్యంగా చూస్తూ, అంటే నేను ఇక నా మనసులో కూడా ఇతని ముందు మాట్లాడకూడదా అని విసుగ్గా అనుకుంటూ మూతి ముడుచుకొని కూర్చుంది. కాసేపటికి కారు విల్లా దగ్గర ఆగడంతో స్నేహను నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చాడు అక్షయ్. హాల్లో ఉన్న యువన్ తన తల్లిని చూసి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మీ ఐ మిస్ యూ సో మచ్ అంటూ ఆమె కాళ్ళను చుట్టుకున్నాడు. స్నేహ వెంటనే యువన్ను ఎత్తుకోబోయింది. కానీ మధ్యలో అక్షయ్ యువన్ను తీసుకొని, మమ్మీ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, ఇంకొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు మమ్మీని ఇబ్బంది పెట్టకూడదు అని అన్నాడు అక్షయ్. హో ఓకే డాడీ, కానీ నేను ఈరోజు మమ్మీ దగ్గర పడుకోవచ్చు కదా ఆశగా స్నేహ వైపు చూస్తూ అడిగాడు యువన్. అప్పుడు అక్షయ్ తల అడ్డంగా ఊపుతూ, వద్దు, ఈరోజు నాతో పడుకో, రేపు మమ్మీ దగ్గర పడుకో అని చెప్పాడు. అయితే నేను మీ ఇద్దరితో పడుకుంటాను, మా మమ్మీని కూడా నీ గదిలోనే పడుకోమని చెప్పు డాడీ అని అడిగాడు యువన్. ఆ మాట వినగానే స్నేహ గతుక్కుమంది. ఆమెకు ఆ రోజు రాత్రి హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇంకా మైండ్లో నుండి చెరిగిపోలేదు. దాంతో ఆమె హడావిడిగా, లేదు యువన్, నువ్వు డాడీ దగ్గర పడుకో, నాకు హెల్త్ బాగాలేదు కదా, ఒంటరిగా పడుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పింది. దాంతో యువన్ ఇక ఆమెను ఇబ్బంది పెట్టకుండా, ఓకే మమ్మీ అని అన్నాడు. గుడ్ బాయ్ అంటూ యువన్ను కిస్ చేసింది స్నేహ. మరో 2 రోజుల్లో స్నేహ పూర్తిగా కోలుకోవడంతో ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. వీకెండ్లో కరణ్ చెప్పినట్లుగానే మీషా కంపెనీ నుండి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ షూట్ స్టార్ట్ అవబోతోందని నోటిఫికేషన్ వచ్చింది. దాంతో స్నేహ నెమ్మదిగా మళ్ళీ వర్క్లో బిజీగా మారిపోయింది. మీషా కంపెనీ షూట్ స్టార్ట్ అయ్యే రోజు కరణ్తో పాటు స్టూడియోకి వెళ్ళింది స్నేహ. అక్కడ ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ రీమా ముందుగా వాళ్ళను కలిసి, చూడండి మిస్టర్ కరణ్, మీరు ఈ షూట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అంబాసిడర్గా సెలెక్ట్ చేసింది నేను కాబట్టి మీరు ఏం చేసినా ఆ ఎఫెక్ట్ నాపై కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనిద్దరికీ చాలా ముఖ్యమైన డీల్. మనం దీన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తేనే మిమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు కంపెనీకి నాపై నమ్మకం పోకుండా ఉంటుంది అని చెప్పింది. షూర్ మేడం, ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అన్నాడు కరణ్. ఇంతలో మేకప్ కోసం కరణ్ను పిలవడంతో కరణ్ షూట్కి రెడీ అవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు రీమా తన పక్కనే ఉన్న స్నేహతో, థ్యాంక్ యూ స్నేహ, మీరు షూట్కి టైం కన్నా ముందుగానే వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అని చెప్పింది. రీమా ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాలుగా ఉండటం వలన చాలా తక్కువ మంది మాత్రమే హార్డ్ వర్క్ చేసే వాళ్ళని చూసింది. అందుకే స్నేహను చూడగానే ఆమె హార్డ్ వర్క్ చేస్తుందని నమ్మకం రావడంతో ఆమెతో మాట్లాడడానికి చొరవ చూపింది. కాసేపటికి ఇద్దరూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో షాట్ రెడీ అనడంతో స్నేహ రెడీ అయిన కరణ్ దగ్గరకు వెళ్ళి అతన్ని పైనుండి కింద వరకు చూస్తూ సంతృప్తిగా తలూపి, నువ్వు చాలా బాగున్నావు కరణ్, అలాగే కాన్ఫిడెంట్గా కూడా ఉండు,
కంగారు పడకు, నువ్వు బాగా చేయగలవు అని చెప్పింది. "హ్మ్" అని తలూపాడు కరణ్. స్నేహ తనపై పెట్టిన నమ్మకాన్ని కరణ్ నిలబెట్టుకోగలడా? అక్షయ్ స్నేహల మధ్య బంధం ఏ మలుపు తిరగబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.